ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నాడు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీలను ఏబిసిడీలుగా చేస్తూ ఒక చట్టం చేయడం జరిగింది. అందులో మాల సామాజిక వర్గానికి మాల ఉపకులాలకు సంబంధించిన 22వ రోస్టర్ పద్ధతి 22వ పాయింట్ ఇవ్వడం జరిగింది. మేము గతం నుంచి 16వ రోస్టర్ పాయింట్లో ఉన్న వాళ్ళము. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16వ రోస్టర్ పాయింట్లో ఉండే రేవంత్ రెడ్డి గారు 22వ రోస్టర్ పాయింట్కు తీసుకుపోవడం జరిగింది. మరి ఆయన తెలిసి తీసుకుపోయిందా తెలియక తీసుకుపోయిందా అనేది మాకు పూర్తిగా ఆ యొక్క నివేదికను చదివిన తర్వాత జీవోను విడుదల చేయాల్సింది ఉండే. అట్లా కాకుండా ఆగమేఘాల మీద జీవోను రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ల వరకు జీవోను సరిచేసి మా పాత రోస్టర్ పద్ధతి ప్రకారంగా జీవో 16 రోస్టర్ 16లో కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లలో జనరల్ స్థానాలు మరియు రిజర్వ్ స్థానాలలో ఖచ్చితంగా మాలమానాడు తరఫున అభ్యర్థులు పోటీ చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాల్లో పోటీ చేసి గెలిపించలేకపోయినా కానీ ఖచ్చితంగా ఓడించి కాంగ్రెస్ గవర్నమెంట్కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మన్నెబాబురావు, నేను మాలమానాడు జాతీయ ఉపాధ్యక్షుడు. నేను పనికల శ్రీనివాసు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి, జాతీయ మాలమానాడు. నాయన రాజేంద్ర రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నాకు కారణం ఏమంటే ఎస్సీ వర్గీకరణ అంశంలో రేవంత్ రెడ్డి గారు జీవో 99 ఏప్రిల్ 14, 2025 నాడు తీసుకురావడం జరిగింది. ఈ జీవో వలన మాలల ఉపాధి, ఉద్యోగాలు, కాలేజీల సీట్లు అన్ని విధాల కోల్పోవడం జరుగుతుంది. ఈ జీవో వలన మాలల ఉనికినే కోల్పోయే విధంగా ఈ జీవో తీసుకురావడం జరిగింది. జీవోను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయడమా లేకపోతే పునఃపరిశీలించి రోస్టర్ విధానం 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు మాలలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో జనరల్ మరియు ఎస్సీ రిజర్వేషన్లలో మాలలు నిలబెట్టి మా ఓట్లని మాలలకే పడే విధంగా చూసుకొని మేము గెలిచినా గెలకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం మాత్రం 100% చేయడం జరుగుతుంది. జై భీమ్, జై మాల.